బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వరంగల్లోని కాకతీయ మెడికల్ కాలేజ్ వైద్య విద్యార్థిని ప్రీతి ఆత్మహత్యకు సంబంధించి ఫోరెన్సిక్ రిపోర్ట్ వరంగల్ పోలీసులకు అందింది. గాంధీ ఆసుపత్రిలో పోస్ట్ మార్టం ఆధారంగా ప్రీతి ఫోరెన్సిక్ రిపోర్ట్ సిద్ధమైంది. ప్రీతి బ్లడ్ శాంపిల్స్ రిపోర్ట్ ను కూడా పోలీసులు తీసుకున్నారు. దీంతో నేడు ప్రీతి ఫోరెన్సిక్ రిపోర్ట్ ను పోలీసులు బయటపెట్టే అవకాశం ఉంది. ప్రీతిది హత్య లేదా ఆత్మహత్య అనే అనుమానాలకు ఫోరెన్సిక్ రిపోర్ట్ తెరదించనుంది. ఇక తమ కూతుర్ని సైఫ్ హత్య చేశాడని, తన దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయని ఆమె తండ్రి నరేంద్ర చెబుతున్నాడు. ప్రీతి గూగుల్లో సెర్చ్ చేసి పాయిజన్ ఇంజెక్షన్ తీసుకుందని పోలీసులు చెబుతుండగా సైఫ్ నే పాయిజన్ ఇంజెక్షన్ ఇచ్చి హత్య చేసేందుకు ప్రయత్నాలు చేశాడని అంటున్నారు. దీనికి సంబంధించిన ఆధారాలను పోలీసులకు కూడా పంపారన్నారు. ప్రీతికి ఇంజెక్షన్ ఇచ్చి చనిపోయిందనుకుని సైఫ్ వెళ్లాడని, అపస్మారక స్థితిలో ఉన్న ప్రీతిని తోటి సిబ్బంది హాస్పిటల్కు తరలించినట్లు చెబుతున్నారు. దీంతో ఫోరెన్సిక్ రిపోర్ట్ కీలకంగా మారింది. ప్రీతి బాడీలోని ఇంజెక్షన్ గురించి ఇప్పటి వరకు ఎలాంటి వివరాలు బయటకు రాలేదు. అది ఏం ఇంజెక్షన్ అనేది వైద్యులు లేదా పోలీసులు బయటపెట్టలేదు. ప్రమాదకరమైన ఇంజెక్షన్ అని చెబుతున్నా ఆ ఇంజెక్షన్ పేరు ఏంటనేది బయటకు రాలేదు. తండ్రి ఆరోపణలతో పోలీసులు కూడా హత్యా కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఇక ఇవాళ దీనికి కాస్త క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వరంగల్లోని కాకతీయ మెడికల్ కాలేజ్ వైద్య విద్యార్థిని ప్రీతి ఆత్మహత్యకు సంబంధించి ఫోరెన్సిక్ రిపోర్ట్ వరంగల్ పోలీసులకు అందింది. గాంధీ ఆసుపత్రిలో పోస్ట్ మార్టం ఆధారంగా ప్రీతి ఫోరెన్సిక్ రిపోర్ట్ సిద్ధమైంది. ఇక ప్రీతి బ్లడ్ శాంపిల్స్ రిపోర్ట్ ను కూడా పోలీసులు తీసుకున్నారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా హైదరాబాద్ బ్యూరో ప్రణయ్ అందిస్తారు. ప్రణయ్, చెప్పండి. ప్రీతిది ఆత్మహత్య అని పోలీసులు అంటుంటే కాదు, హత్య అని ప్రీతి తండ్రి వాదిస్తున్నారు. అసలు ప్రీతిది హత్య ఆత్మహత్య అనేది ఈ రోజు ఫోరెన్సిక్ రిపోర్ట్ లో తేలనుంది. దీనిపై పూర్తి అప్డేట్స్ ఏంటి ప్రణయ్? థ్యాంక్ యూ వెన్నెల. ఈ రోజు ప్రీతికి సంబంధించిన మరణంపై సస్పెన్షన్ మీద నుండి వరంగల్ పోలీసుల చేతికి ఇప్పటికే ల్యాబ్ రిపోర్ట్స్ చేతికి అందాయని చెప్తా ఉన్నారు. అయితే ప్రధానంగా చేసుకున్నప్పటికీ ప్రీతికి సంబంధించి ముమ్మాటికి హత్య అంటూ కూడా ప్రీతి తండ్రి మెన్షన్ చేస్తా ఉన్నాడు. అయితే ప్రీతి సూసైడ్ కి సంబంధించిన రిపోర్ట్ పై ఉత్తర్వులు జారీ చేసినటువంటి గాంధీ హాస్పిటల్ కి సంబంధించి గాంధీ హాస్పిటల్ లో పోస్ట్ మార్టం అనంతరం కూడా సిబ్బంది ప్రీతి పార్టీకి సంబంధించినటువంటి పోస్ట్ మార్టం నివేదికను ఇవ్వడం జరిగింది. కానీ అందులో కూడా ఎటువంటి ఆధారాలు బయటపడంతో ఫోరెన్సిక్ ల్యాబ్ కి పంపించాలి అంటూ కోరడం జరిగింది. అయితే ప్రీతిది ఆత్మహత్య హత్య అన్నటువంటి అనుమానాలు వ్యక్తం చేస్తా ఉన్నారు. దాంతో పాటుగా ప్రీతి తీసుకున్నటువంటి ఇంజెక్షన్ కి సంబంధించి ఇంతవరకు క్లారిటీ రాకపోవడం పట్లనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రీతి తండ్రి కూడా అనుమానం వ్యక్తం చేశారు. దాంతో పాటుగా ప్రీతి సోదరుడు కూడా ముమ్మాటికి మాకది హత్య అంటూ కూడా చెప్పడం జరిగింది. దాంతో పాటుగా ప్రీతి అంతర్క్రియలు జరుగుతున్నటువంటి నేపథ్యంలోనే ప్రీతికి సంబంధించి లెఫ్ట్ హ్యాండ్ కటింగ్ తో పాటుగా తన పొట్ట పైన కూడా కొంత సర్జరీ చేసినట్టుగా ఉన్నాయి. ఇది ఖచ్చితంగా అనుమానాస్పదంగా ఉన్నటువంటి ఘటన అంటూ కూడా ప్రీతి తమ్ముడు కూడా మెన్షన్ చేయడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలోనే ఈ రోజు ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్ట్ వచ్చింది. ఈ నేపథ్యంలో దానికి సంబంధించిన రిపోర్ట్స్ ఓపెన్ చేయబోతున్నారు పోలీసులు. అందులో కీలక ఆధారాలు బయటపడేటువంటి ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆ ఆధారాలన్నీ కూడా మెన్షన్ చేస్తూ ప్రీతి యొక్క డెత్ కి సంబంధించినటువంటి ఒక క్లారిటీ అయితే రాబోతుంది. అయితే సైఫ్ చేసిన నేరమా లేకపోతే ఆ ఇంజెక్షన్ ఇచ్చింది ఎవరు అనేది కూడా కొంత క్లారిటీ రాబోతుంది. దాంతో పాటుగా ప్రీతి తీసుకున్నటువంటి ఇంజెక్షన్ ఏంటి అనేది ఇప్పటి వరకు కూడా క్లారిటీ లేదు అని చెప్పుకోవాలి. ఆ క్లారిటీ కూడా ఈ రోజు ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్ట్ ద్వారా బయటకు వచ్చేటువంటి ఛాన్సెస్ కనబడతా ఉన్నాయి. ముమ్మాటికి కూడా తన కూతురిపై జరిగినటువంటిది హత్య అంటూ కూడా తండ్రి వ్యక్తం చేస్తున్నటువంటి ఆవేదన కావచ్చు, అందరికీ కూడా కొంత అనుమానం కల్పిస్తున్న పరిస్థితి కనబడుతున్నా. ఆమె తండ్రి నరేందర్ చెప్తున్నటువంటి మాటకు ప్రీతి గూగుల్లో సెర్చ్ చేసి పాయిజన్ ఇంజెక్షన్ తీసుకుంది అని పోలీసులు చెప్తుండగా కాదు, ఖచ్చితంగా కూడా ఇంజెక్షన్ పాయిజన్
ఇంజెక్షన్ కి సంబంధించి ఇచ్చినటువంటి ఇంజెక్షన్ కి సంబంధించినటువంటి క్లారిటీ ఇవ్వండి, ఆమె తీసుకున్నటువంటి ఇంజెక్షన్ ఏంటి అన్నటువంటి క్లారిటీ ఇవ్వండి అంటూ కూడా తండ్రి ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితులు అయితే కనబడుతున్నది. ఈ నేపథ్యంలోనే ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్ట్ ని వాళ్ళు ప్రిఫర్ చేయడం జరిగింది. ఈ రిపోర్ట్ వచ్చిన తర్వాత ప్రీతికి సంబంధించిన డెత్ క్లారిటీ అయితే వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. ఆత్మహత్య అనేది మాత్రం క్లారిటీ వచ్చేటువంటి ఛాన్సెస్ అయితే కనబడుతున్నాయి. వెన్నెల. ప్రణయ్, థ్యాంక్ యూ.